ఇగో ఇంకా ఏం చేస్తుంది సన్నీ, మా వీడియోగ్రాఫర్ అయిపోయింది మా సన్నీ. హాయ్ టు ఆల్, దిస్ ఈస్ వదినా మర్దల్ సరదా వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్, థర్స్డే వ్లాగ్. అంటే ఫ్రైడే రోజు బియ్యం పోతాం, ఎప్పుడు బియ్యం ఫ్రైడే రోజు పోస్తాం అమ్మవారికి మంకలమ్మకి, కానీ వాళ్ళ థర్స్డే రోజు పోస్తున్నాం అక్క కోసం అని చెప్పి. అయితే అట్లానే ఫ్రైడే వ్లాగ్ అని వచ్చింది. ఈరోజు ముచ్చట వచ్చి మేము మన సికింద్రాబాద్ మంకలమ్మకి ఒడిబియ్యం పోయినకని పోతున్నాం. సో అది ఈరోజు వ్లాగ్ వచ్చి కంటిన్యూగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం కూడా మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడు వెంకట్ ఏం తింటుండే ఆ పక్కన వెంకట్ ఇప్పుడు మాతోటి తిరగనికే రెడీ అయ్యిండు. అంటే రానన్నాడు, రాకపోతే ఎవరు రాకపోతే ఎట్లా అని. శుభ అయితే మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోయిండు. అక్కనేమో వస్తా అని చెప్పింది కాబట్టి థర్స్డే వ్లాగ్ స్టార్ట్, అంటే థర్స్డే రోజు బియ్యం పోద్దామని అనుకున్నాం అక్క వస్తుందని, కానీ లాస్ట్కి అక్క హ్యాండ్ ఇచ్చేసింది. బయటికి పోతున్నాను సంగతి అక్క మీకు చెప్తలేదు కానీ మూత కలుగుతుంది కానీ చూడే. ఈరోజు బ్లాగ్ లో నేను కట్టుకున్న శారీ కూడా వచ్చి మన కలెక్షన్ శారీయే. స్టాక్ అయితే వచ్చేసింది ఫుల్ గా. చలో నెక్స్ట్ శ్రీ వినాయక కలెక్షన్ బ్లాగ్ మన ఇన్స్టా పేజ్ లో అప్లోడ్ చేస్తాం. ఇక్కడి పంపచ్చు నేను వేసుకుంటాను. అమ్మా నువ్వు పట్టుకో, గట్టి పట్టుకో. అన్నీ కలిపినా కాబట్టి ఇస్తావు. ఇవ్వచ్చా? చిన్న పాప ఇగో ఇంకా ఏం చేస్తుంది. చలో ఏం చేయాలి అర్థమవుతుంది. జేజా దుర్గా మాకలమ్మ అయితే ఖుషి అవుతుంది, ఇష్టం కదా ముందే ఆమెకి. ఆగు బిడ్డ ఒక్క నిమిషం, టెన్షన్ అయిపోతుంది ఆమె అది. అమ్మ కొడుకున్నాడా? కూర్చో కూర్చో. మామి దగ్గర నువ్వు గుడ్గాలు కదా, నువ్వు గుడ్గాలు అను మమ్మీ. ఒక వీడియోలో హాయ్ చెప్పు, ఒక వీడియోలో హాయ్ చెప్పు. చామకి హాయ్ పసుగాడి వేసి చూసినావా? సరే ఒకటి సరే కొంచెం 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 వేసుకుంటా ఉంటుంది. కింద పడదు, కింద పడదు, కింద పడదు. కొంచెం కొంచెం పెట్టాను పెట్ట అవి కూడా అంది ఒకటి అంది పెట్ట. పెద్దోళ్ళు ఈట పెట్టారు, అంత నీట్ పెడుతుంది. అక్క పూజలు ఎక్కువ చేస్తట్టుంది కదా. ఇగో బియ్యం కలుపుతున్నాము, మేమిద్దరమే అయినాం, అక్క రాలే ఇంకా టైం పడుతుంది అని చెప్పి అక్క వాళ్ళని కూర్చోబెట్టినాం బట్టలకు వస్తే. ఇక వాళ్ళ పాప చూడు ఎట్లా చేస్తుంది, పెద్ద ముత్తైతే చేసినాడు చేస్తుంది. పెట్టాలి పెట్టాలి. దుర్గమ్మ కదా అమ్మ నువ్వు,
స్మైలీ ఇగో 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 వద్దు వద్దు అరే మళ్ళా స్టార్ట్ అవుతున్నాం మేము టెంపుల్కి పోతున్నాం. సో అక్క రాలేదు ఎట్లా అనుకున్నాము, అంతలోపు అమ్మవారిని పంపించింది మన ఇంటికి బియ్యం కలుపు అని. సో అట్లా ఉంటుంది అనమాట మనతోటి. పోదామా? శైలి ఏం చేస్తుంది, లేట్ అవుతుందంటే వీడియో వస్తున్నాం నాడు వెంకట్ లాక్ అంటే మనం కింద సన్నీ మా వీడియోగ్రాఫర్ అయిపోయింది మా సన్నీ. ఫేస్ కళ 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 చూడండి, పెద్ద కోడలు ముఖంలో కళ అంటున్నావా? పొట్టిది కింద గంధం కాడమే కనిపిస్తుంది. వెయిటింగ్ ఫస్ట్ ఏ టెంపుల్ కి హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ రోజు అందరం కలిసి అమ్మవారికి ఒడిపియం పోయేనికైతే పోతున్నాం. శైలు ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతాను మాట ఇచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి శైలుకి మాట్లాడమని కోరుకుంటున్నాను నేను. మాట్లాడు శైలు తెలంగాణ అసలు మాట్లాడు శైలు. తెలంగాణ భాషలో శైలు నవ్వుతుంది. తెలంగాణ లాంగ్వేజ్ లో జరుపుతుండదు ఇంకా జరుగురా నాయన అంటుండు వెంకటి. వచ్చేసినావు అంటే సిగ్నల్ పడుతుంది మనం వచ్చి మధ్యలో పడితే ఎట్లా రూల్స్ పాటించండి. అంటే మనం ఎందుకు ఇచ్చిన వారెంట్ అసలు ఈ లేడీస్ డ్రైవింగ్ చేస్తారు, రైట్ సైడ్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ పోతారు, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ పోతారు. వాళ్ళనే ఎడుతున్నారు యాక్చువల్లీ. ఇగో శ్రీ ఉజ్జయిని మాంకాలమ్మ గురించి ప్రిపరేషన్లో ఈ షెడ్స్ అన్ని రెడీ అవుతున్నాయి. అంటే అమ్మవారి వెల్యుయేషన్ నైట్ టైంలో లైటింగ్. ఇక్కడ పాత పిఎస్ ఉంది, రామగోపాల్పేట పిఎస్, అది రెడీ అవుతుంది. ఇంకా ఆపోజిట్లోనే లేన్లో అంటే ఒక వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ అక్కడ నుంచి వచ్చే వాళ్ళు భక్తులు ఉంటే కనుక చెప్తున్నా. ప్యాడెస్ లైన్లో ఇట్లా ఉంటుంది ఈ రైట్ సైడ్లో కమాన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో పిఎస్. ఇది ఇక్కడ చూపించి అది పిఎస్. ఈ పిఎస్ కూడా ఇప్పటిది కాదు, ఇది నిజాం అంటే అప్పట్లో అంటే 400 years కింద పిఎస్. ఇది మన రామగోపాల్పేట పిఎస్. ఇది రెడీ అవుతుంది. రైట్ సైడ్లో కమాన్ ఉంది, ఈ కమాన్ లోపల అమ్మవారి టెంపుల్. పాట పాడుతుందా గౌతమక్క? తెలంగాణలో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక అమ్మవారు ఉంది ప్యాడెస్ కాడ వెళ్ళే దగ్గర. అమ్మ అప్పుడు మన హౌస్ కూడా ఎల్లమ్మ టెంపుల్కి పోయి వస్తుంటే ఎప్పుడు అమ్మ బస్సులకించి వస్తుంటే దీపం వెలుగుతుంటుందంట. చూడండి అమ్మవారు బాగుంది కదా. సో దీపం ఎప్పుడు బస్సులకి చూస్తున్న దీపం వెలుగుతుంది అని చెప్పేసి మమ్మీ
మొక్కుకుందంట వాడి బియ్యం పోస్తామ్మా అని వచ్చినాం నడు. చెప్పేడికి పోతున్నా బనానా ఎడమా
రెండు కొబ్బరికాయ కూడా తీసుకున్నాం. బియ్యం వస్తుంది కొబ్బరికాయ ముందు కొబ్బరికాయ అనుకున్నామో లేదు. మేము ఎక్కువ టికెట్ ఒకటే సరిపోతుంది. మంగళమ్మ గుడికి వచ్చాం ఫ్రెండ్స్. అప్పుడు అనిపిస్తుంది. అందుకనే నవ్వుతున్నాడు. चलो పోమా.
99966. అక్క నువ్వు బ్యాగ్ ఏమైనా బుక్ చేసినావా దాంట్లో కూడా రూబర్ ఇది కావా ఏదో ఇదా చూసేస్తాను పళ్ళు అయినా స్వీట్ తీసుకురాలే కట్టించినాం కదా ఈమె పక్కన పెట్టినా సార్ చెల్లెది అమ్మా టాచర్ టాచర్ కాలుగా చేతులు కడిగిరా గుడ్గలే మాట్లాడినావా సామి ఈ రోజు నుంచి స్కూల్లో మంచిగా మాట్లాడతా అని చెప్పి మాట ఇచ్చింది నాకు మాట్లాడాలి ఎట్లా ఆంటీ వచ్చినాక మళ్ళొక్కరు పోసినాక మళ్ళొక్కరు పోయాలి ముగ్గురు అవుతున్నాం కదా ఎవరైనా ఉన్నారా అక్కడ మరి నలుగురు అయితే పైన ముట్టుకుంటారు మళ్ళీ శామ్ నడు ఇంటికి అది ఆరు తీసుకో నడు ఆరు తీసుకున్నాను